శుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ యొక్క శ్రమల ధ్యానాల సమయంలోనైనా సిలువ ధ్యానాల సమయంలో నీవు నాయన నీ గురించి నీవు మాతో బయలుపరచుకొని మమ్మలను దీవించమని మరి ప్రభు నీ సేవకునిగా చెప్పేటువంటి వాక్యమును నీ ఆత్మ ద్వారా నడిపించి నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి శుక్రవార ప్రార్థనలకు ఎంతమంది అయితే మందిరములో కూడి ఆయన ఆరాధించడానికి వచ్చారో వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించునుగాక. మరి రాలేని వారు కూడా శుక్రవార సమయాల్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని రావాల్సిందిగా నా విజ్ఞాపన. మరి ఈ దినము మీతో పంచుకోవాలనుకుంటున్న వాక్య భాగము, చదవబడిన వాక్య భాగం అయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుంచి 30 వరకు ఉన్నప్పటికీ యేసు ప్రభువారు సిలువకు అప్పచెప్పేటువంటి సమయమునకు ఆయన పరిచర్య అంతటిలో కూడా మొట్టమొదటి రోజు నుంచే ఆయన పరిచర్యలో ఆయన సిలువ వైపున ప్రయాణము చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆఖరులో 3.5 సంవత్సరముల తరువాత ఆయనను సిలువకు అప్పచెప్పినప్పటికీ ఆ సిలువ మార్గంలో ఆయన మొట్టమొదటి నుంచి ఆయన పరిచర్య ప్రారంభం నుంచి నడుస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు దేని గుండా అయితే వెళ్ళాడో మనము మన జీవితాల్లో కూడా వాటి గుండా వెళ్తున్నాము అనేటువంటి నేపథ్యంలో మొట్టమొదటి వారము యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ప్రారంభముగా శోధనలను చూశాం. అట్టి శోధనలు మనకు కూడా మన జీవితంలో ఉంటాయని గుర్తు చేసుకోవాలని, ప్రతి క్రైస్తవుని జీవితంలో వాటిని జయించవలసి ఉన్నదని మనం గుర్తు చేసుకున్నాం. 2వ వారము యేసు ప్రభు వారి యొక్క శ్రమల గురించి ధ్యానించాము. అనగా శారీరకమైన శ్రమలు కాకుండా మానసికముగా అతను ఏ ఒత్తిళ్లకు గురయ్యాడో, ఏ విధముగా అతను మాటలతో హింసింపబడ్డాడో, ఎన్నో పరిస్థితుల ద్వారా ఆయన శ్రమలకు గుండా వెళ్ళాడో మనం తలంచుకుంటూ, ఆ శ్రమలు నీకు నాకు శారీరక శ్రమలు అన్నవి హింసలైతే, మానసికముగా ఆత్మీయముగా మనకు మాటల ద్వారా ఎదుటివారి యొక్క చేష్టల ద్వారా కలిగేటువంటి శ్రమలు ఆయనకు మాత్రమే కాదు మనకందరికీ ఉంటాయి అని మనము గుర్తు చేసుకున్నాం. అలాగనే ఈ దినము ఆయన సిలువకు వెళ్ళే దానికన్నా ముందరి నుంచే ఆయన మీద ఎన్నో నిందలు వేయబడుతూ ఉన్నాయి, అభియోగాలు వేయబడుతూ ఉన్నాయి, ఆయన మీద నేరారోపణలు వేయబడుతూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులుగా మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఎంత బాగా ఉండాలనుకున్నా, ఎంత బాగా చేయాలనుకున్నా కూడా మన మీద నిందలు పడుతూ ఉంటాయి, నేరారోపణ జరుగుతూ ఉంటుంది, నేరస్థాపన జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఆయనకు మాత్రమే కాదు మనకు కూడా. కాబట్టి ఇది మనం ఎరిగిన మనము యేసు ప్రభువారు ఎటువంటి నిందలు భరించారు, ఎటువంటి అభియోగాలు ఆయన మీద వేశారు, ఆయన వాటికి స్పందించిన రీతి ఏంటి, విస్తారముగా చాలా ఉన్నది. కానీ ఒక 7 పాయింట్స్గా మీ ముందర ఈరోజు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా సబ్బాత్ కాంట్రవర్సీస్ అంటారు. అనగా ఆయన ఎప్పుడెప్పుడైతే సబ్బాతు కన్నా తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు, విశ్రాంతి దినాన్ని కన్నా కూడా తన్ను తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు, వారు అది గమనించారు. గమనించి అతను చేస్తున్నది ఏందో వారికి అర్థమైంది. అనగా పాత నిబంధనలో దేవుడు తన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా సబ్బాతు దినాన్ని ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు సబ్బాతు మీద నేను అధిపతిని అని ఆయన మాట్లాడుతున్నాడో ఆయన మీద నిందలు వేయడము ప్రారంభించారు, నేరస్థాపన చేయడము ప్రారంభించారు. మొట్టమొదటగా చూడండి 2వ అధ్యాయము మార్కు సువార్త 23 నుంచి 27 వరకు. చదువుకుంటూ పోతే చాలా వాక్య భాగాలని క్లుప్తంగా చెప్తాను. ఆయన ఒకానొక దినం తన శిష్యులతో నడుచుకొని పోతూ ఉన్న సమయంలో వారికి ఆకలి వేయగా ఆ యొక్క ధాన్యము, దీనికి ఆ పనలు చేతితో రుద్దితే లోపల గింజ ఎలాగనో వస్తుందో దాన్ని తింటూ వారు ఆకలి తీర్చుకోవడం ప్రారంభించారు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన మీద నేరస్థాపన చేస్తున్నారు. ఆ యొక్క సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున నీ యొక్క శిష్యులు ఏదైతే పని చేయకూడదు అంటున్నారో, అనగా వారు ఇలా రుద్దినది పని కింద లెక్కబెట్టి ఆ పని చేస్తున్నారు గనక నీవు వారికి ఇది చెప్పవా అని ఆయన అడిగినప్పుడు, చూడండి 2వ అధ్యాయము 23 నుంచి 27లో 27వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే అతను సబ్బాతు మీద ఆయన అధికారిగా అధిపతిగా ఉన్నాడని చెప్తున్నాడో ఆయన మీద స్టార్టెడ్ స్ట్రగుల్ అంటాం కదా,
అలాగనా ఎప్పుడైతే ఆయన సబ్బాతు మీద ఆయన మాట్లాడడం ప్రారంభించారో అతని మీద నేరారోపణ ప్రారంభమైంది. రెండవదిగా మనం చూస్తే 3వ అధ్యాయము 1-6. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభువు? అయ్యా, ఇది నేను చేసిన పని మాత్రమే కాదు. ఆనాడు దావీదు తన శిష్యులు, తన యొక్క స్నేహితులతో, తన యొక్క సైన్యంతో పరిగెత్తి వెళ్తూ ఉన్నప్పుడు, తనకు ఆకలి వేసినప్పుడు ఒక యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యాజకుడు నా దగ్గర ఆ యొక్క టేబుల్, ఆ యొక్క బల్ల ముందర పెట్టిన సబ్బాతు దినానికి మార్చేటువంటి బ్రెడ్, ఆ యొక్క రొట్టె తప్పితే నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నప్పుడు, సౌలు తరుముకొని పోతున్నప్పుడు దావీదు అంటాడు, మరి అది నాకు ఇవ్వు, తింటాను అన్నప్పుడు అతను అడుగుతాడు ఆ యొక్క యాజకుడు, మరి నీవు నీ యొక్క సైనికులు పరిశుద్ధముగానున్నారా అంటే, రాజు పని మీద అయితేనేమి, ఏ పని మీద అయితేనేమి మేము ఎప్పుడు పరిశుద్ధులముగానే నుంటాము అని మాట్లాడినప్పుడు ఆ రొట్టెని ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆనాడు రొట్టె అవసరం వచ్చినప్పుడు అది పరిశుద్ధముగా ఉన్న వారు తిన్నప్పుడు దావీదునేమి అననప్పుడు ఈరోజు ఎందుకు నన్ను అంటున్నారు? పైపెచ్చు దావీదు కంటే గొప్పవాడైన ప్రభు మీ మధ్యన ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి వారు దావీదును చూసే లెక్క వేరేగా ఉన్నది, యేసు ప్రభువును చూసే లెక్క వేరేగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇట్ హ్యాస్ ఎ ప్రెసిడెంట్ ఎర్లియర్ ఆల్సో, బట్ యు ఆర్ చూసింగ్ టు ఫర్గెట్ ఇట్, బట్ రాదర్ దావీదు కన్నా గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. 3వ అధ్యాయము 1-6 వచనాలు కనుక చూస్తే, 3వ అధ్యాయము 1 మార్కు సువార్త 3వ అధ్యాయము 1 సబ్బాత్ కాంట్రవర్సీస్లో 3 కాంట్రవర్సీస్ని గుర్తు చేస్తున్నాను ఈరోజు. 3వ అధ్యాయము 1-6 వరకు కనుక చూస్తే, సమాజ మందిరములో 1వ వచనం, ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని యుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచు ఉండేది. ఆయన మీద నేరం మోపడానికి, ఆయన మీద నేరస్థాపన చేయడానికి, నింద వేయడానికి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ, దే ఆర్ వెయిటింగ్. అప్పుడు ఎప్పుడైతే అతను ఆ యొక్క ఊచ చేయి గలవాడిని ఆయన తాకి స్వస్థపరుస్తాడో, అతను స్వస్థపరచబడినప్పుడు ఆ యొక్క కాంట్రవర్సీ చూడండి. విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో ఆయన కనిపెట్టుచుండరి, ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చేయగలి వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఆయన ప్రశ్న, మేలు చేయుటయా, కీడు చేయుటయా? కీడు జరిగిన ఎడల ఆలోచించాలి విశ్రాంతి దినం గురించి. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనిషినితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలిసికొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఎప్పుడైతే ఆయన మంచి చేయడానికి పూనుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు సబ్బాతును దేనికి ఇచ్చాడో అర్థం చేసుకొని, సబ్బాతు దినాన ప్రాణ రక్షణ ముఖ్యము కానీ ప్రాణాన్ని తీయడం ముఖ్యము కాదు. కాబట్టి ఒక స్వస్థత లేని వాడికి నేను స్వస్థతను దయచేసినప్పుడు అది తప్పెలా అవుతుంది అని మాట్లాడి అతన్ని స్వస్థపరిచినప్పుడు వారు అటువంటి మనస్తత్వం గల వారితోనే మిగతా వారితో కలిసి అతన్ని చంపడానికి పూనుకున్నారు. కాబట్టి ఆయన మీద ఉన్న నింద ఏంటంటే, సబ్బాతు దినాన అతను తనకిష్టానుసారముగా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. సబ్బాతు దినాన్ని అతను అపరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సబ్బాతు దినాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాడు. కానీ ఆయన వాదన ఏంటంటే, మంచి చేస్తూ ఉన్నప్పుడు అది చెడు కానప్పుడు సబ్బాతు దినం మంచికి ఇవ్వబడిందా, చెడుకి ఇవ్వబడిందా అని ప్రశ్నిస్తున్నాడు. అలాగనే 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 10-17 విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరచను. సబ్బాతు దినాన 18 ఏళ్ల నుంచి సాతాను దీనితో కృంగిపోయి ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఆవిడ బాగుపడి విశ్రాంతి దినమున తనకు మంచి జరిగింది అని దేవునికి మహిమపరిచింది.
కానీ వారి ప్రవర్తన ఎలాగనున్నదో చూడండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు గలవు గనక ఆ దినములలోని వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యొద్దనున్న గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించ తగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడిరి. కాబట్టి సబ్బాతు దినాన ఆయన చేసేటువంటి మంచి పనులను వారు చక్కటి దృష్టిలో చూడలేకపోతున్నారు. ఆయన మీద నేరము మోపుతున్నారు. కాబట్టి ఆ నింద అతని మీద వేస్తున్నారు. ఏమనంటే, నువ్వు సబ్బాతును పవిత్రముగా చూడట్లేదు, పరిశుద్ధముగా చూడట్లేదు, సబ్బాతు రోజు చేయవలసిన పనులు నువ్వు చేయట్లేదు, చేయకూడని పనులు చేస్తున్నావని మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మంచి కొరకు చేయబడుతూ ఉన్నదా, చెడ్డ కొరకు చేయబడుతూ ఉన్నదా? మంచి కొరకు చేయబడినప్పుడు సబ్బాతు దేవుని హృదయంలో ఇచ్చినది సబ్బాతు దాని కొరకే అని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. సో సబ్బాత్ కాంట్రవర్సీస్ ద్వారా ఆయన తాను ప్రభువని ప్రకటించుకుంటున్నందుకు ఆయనకు శోధన ప్రారంభమైంది, శ్రమ ప్రారంభమైంది, నింద అతని మీద ప్రారంభమైంది. అతను నేరస్థాపనకు గురి కావడం ప్రారంభించారు. అది నచ్చని వారు అతన్ని చంపడానికి చాలామంది ఉపక్రమించారు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఆయన ఏదో 3.5 ఏడాది తర్వాత ఆఖరి రోజు ప్రజలకి నచ్చకో పెద్దలకు నచ్చకో ఆయన్ని చంపింది కాదు. మొట్టమొదటి నుంచి ఆయన వెళ్ళేటువంటి మార్గము వేరు, వాళ్ళు వెళ్ళేటువంటి మార్గము వేరు. ఆయన ఏదైతే దేవుని మార్గము అనుకుని వెళ్తున్నారో వారికి అర్థం కాని రీతిలో దేవుని మార్గం అంటే వేరేదనుకున్నప్పుడు ఆయన వారికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వారు అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. రెండవదిగా కనుక చూస్తే సన్ ఆఫ్ మ్యాన్స్, మొట్టమొదటిది సబ్బాత్ కాంట్రవర్సీలు, రెండవది సన్ ఆఫ్ మ్యాన్స్ అథారిటీ టు ఫర్గివ్ సిన్స్. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు మానవుని యొక్క పాపాలు క్షమించేటువంటి అధికారము మనుష్య కుమారునికి ఉంది అనడం ప్రారంభించాడో వారి యొక్క ప్రశ్న ఏంటంటే, దేవునికి తప్ప పాపాలను క్షమించేటువంటి అధికారము ఎవరికి లేదు కదా, వీడు ఎందుకు ఇలాగునా మాట్లాడుతున్నాడు? చూడండి, 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు. 4వ వచనం చదువుతున్నాను. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఈతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? ఆ ప్రజల్ని కనుక పరిశీలన కనుక అడిగితే వారు ఏమని ఉండేవారు? అయ్యా, ఎవరైనా పాపాలను క్షమిస్తాడని ఊరికని నోటికి ఏది పడితే అది మాట్లాడవచ్చు, నిజంగా వాడిని లేపి చూడు అప్పుడు కదా అని. సో ఆయన ఏమంటున్నాడంటే, మీరు అనుకుంటున్న అద్భుత కార్యం ఏంటంటే మనిషిని లేపడము కష్టము అనుకుంటున్నారు, పాపాలని క్షమించుట దేవునికి మాత్రమే సాధ్యం అనుకుంటున్నారు. కానీ సో దట్ మనుష్య కుమారునికి పాపములు క్షమించేటువంటి హక్కు ఉన్నదని మీరు ఎరుగునట్లు ... పక్షవాయువాడా లే అంటున్నాడు. చూడండి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని పోయి వారందరి ఎదుట నడిచిపోయిన గనక వారు విభ్రాంతి నొంది
మనం ఇలాంటి కార్యములను ఎన్నటూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఈ యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని మహిమపరిచేవారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈ విధముగా నడుచుకోకూడదు అనేటువంటి వారు ఆయనను విమర్శిస్తున్నారు, ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారు, నేరస్థాపన చేస్తూ ఉన్నారు. ఆయన ఏ పని అయితే దేవుడి నుంచి వచ్చాడో ఏ పని చేయడానికి ఆ పని చేసుకుంటే అతను ముందరికి సాగుతూ వెళ్తూ ఉన్నాడు. మూడవది కనుక గమనిస్తే సెరిమోనియల్ వాషింగ్. ఆయన మీద ఉన్న నిందలు నేరాపరణలో భాగంగా మొట్టమొదటి సబ్బాత్ కాంట్రవర్సీస్లో ప్రభువు సబ్బాతుకు అధిపతి అని మాట్లాడినప్పుడు వారు ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. రెండవది, అతను మనుష్యుల యొక్క పాపములను క్షమించగలిగిన హక్కు యేసు ప్రభు వారికి ఉంది అంటున్నప్పుడు ఆయన మీద వారు బ్లాస్ఫమీ, దేవదూషణ అనేటువంటి నేరమును ఆపాదిస్తూ ఉన్నారు. మూడవదిగా గమనించినట్లయితే 7వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు పెద్ద వాక్య భాగము. ఏం జరుగుతూ ఉన్నదంటే అక్కడ ఆ యొక్క ఒకరి ఇంటికి పోయినప్పుడు ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి చాలా ఆచారాలు ఉన్నాయి. ఏంటంటే ఆచారాలు మడిగట్టుకొని అన్నిటినీ కడగడము, రకరకాలుగా చేయడము. అడుగుతూ, ఏమయ్యా ఆచారాల ప్రకారంగా మీరు శిష్యులు ఈ యొక్క దీన్ని కడిగి మీరు తినరా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు వాళ్ళతో. ఏమని మాట్లాడతాడో ఒక్కసారి కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని ఎందుకు అంటే 7th chapter 1 to 23. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు 4వ వచనం, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడుచుకొనక? వాళ్ళ అభియోగం ఏంటంటే, పెద్దల పారంపర్య ఆచారాలోనే ఒకటి ఉన్నాయి, ట్రెడిషన్స్, వాటిని నువ్వు ఎందుకు ఫాలో కావడం లేదు? చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా నున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని భావించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు నున్నారు అని యెషయా చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. వీరు ఆచారాలు అని చెప్తూ ముందర చెప్పబడివి ఏదైతే ఉన్నాయో మనుషులు పెట్టిన ఆచారాలని ఫాలో అవుతున్నారే కానీ వారు దేవుని యొక్క నిజమైన వాటిని వారు ఫాలో కావడం లేదంటున్నాడు. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచు ఉన్నారు. దేవుని ఆజ్ఞలు ముఖ్యమా, ఆ యొక్క మనుష్యుల పారంపర్యాచారాలు ముఖ్యమా అని వారిని ప్రశ్నిస్తున్న మాటలు వారికి గొంతులో వెలక్కాయబడేటువంటి మాటలు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు కలిగిన ప్రయోజనమైనది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడ్ల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఏమంటున్నాడంటే, తల్లిని తండ్రిని చూసుకోమని దేవుడు చెప్పిన ఆజ్ఞ ఒక పక్కన ఉంటూ ఉండగా ఆజ్ఞని మీరు కొట్టేసేటువంటి విధంగా తల్లికో తండ్రికో నీ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటే 5,000 దేవుడికి వేసేసి ఇంకా తల్లిదండ్రుల బాధ్యత నాది కాదు అంటే వాళ్ళు సబాస్ అని దాన్ని వదిలేస్తున్నారన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ముఖ్యమా, మీరు మనుష్యుల పారంపర్యాచారాల ప్రకారము దేవునికి ఇంత ముడుపు చెల్లిస్తే నీ తల్లిదండ్రులను చూసుకోవాలనే బాధ్యతను తప్పించుకోవచ్చు అని పెట్టిన మనుష్యాచారము గొప్పదా అంటున్నాడు. కాబట్టి ఇలాంటివి ఎన్నో మీ మధ్యన ఉన్నాయి అని ఆయన చెబుతూ వారు ఆయన మీద వేసిన నేరానికి ఆయన తిరిగి వారిలో ఉన్న తప్పును చూపించడం మాత్రమే కాకుండా ఆయన ఏం చూపిస్తున్నాడంటే, అయ్యా బాబు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే అశుభ్రత గురించి మాట్లాడుతున్నారు.
మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే చేతులు కడుక్కోకపోతే అశుభ్రత గురించి మాట్లాడుతున్నారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అపరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాను అంటాడు. అనగా చేతులు కడుక్కోకుండా గనక తింటే, గిన్నెలు కడుక్కోకుండా గనక తింటే లోపలికి వెళ్ళి ఏదో రోగమో రుష్ట వస్తుందేమో, కానీ తిన్నది ప్రతి ఒక్కటి లోపల మళ్ళీ నీకు పొద్దున అయ్యేటప్పటికి అది బయటికి వెళ్ళిపోతుంది ఒక రూపంలో. కానీ మనుష్యులలో నుంచి వచ్చే పాపాలు, హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలు ఇంకా ప్రమాదకరమైనవి, అపాయకరమైనవి ఒక 9-10 పాపాలు చెప్తాడు. అనగా వారి ఉద్దేశంలో వారు శుభ్రత అశుభ్రత అనే దాని గురించి వారు మాట్లాడుతున్నారు. దాన్ని మనుష్యుల పారంపర్యాచారంగా వారు మాట్లాడుతుంటే ఆయన ఏమంటున్నాడు, రే నాయనా, అశుభ్రత ద్వారా నీ శరీరానికి మాత్రమే హాని కలుగుతుంది, కానీ నీ అపరిశుద్ధత ద్వారా హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనల ద్వారా నీ ఆత్మకే ప్రమాదము, అపాయము సంభవించబోతూ ఉన్నది కనుక నీ ఆత్మను కాపాడుకొనుట నీవు చాలా ముఖ్యము అని వారికి నేర్పిస్తూ, హృదయంలో నుంచే కదా ఇవన్నీ వచ్చేది అని వ్యభిచారమని, దురాచారమని రకరకాలు చెప్తాడు, ఒక 10 చెప్తాడు. కాబట్టి అతని మీద వారు వేస్తున్న మరొక నేరారోపణ ఏంటి అంటే, నింద ఏంటి అంటే, మనుష్యుల అంటే ముందర వారి పితరులు చెప్పిన పారంపర్య ఆచారాలు యేసు ప్రభువు వారు పాటించడము లేదు. ఆయన ఏమంటున్నాడంటే దానికి, మీరు మనుష్యుల పారంపర్యాచారాలని దేవోపదేశాలు లాగా మీరు మాట్లాడుతున్నారే కానీ అసలు నిజంగా మీకు దేవుని ఉపదేశం ఏంటో మీకు అర్థమే కాలేదు అని వారిని తీసి పక్కన పెడతా ఉన్నాడు. 4వది కనుక చూస్తే, 3వది సెరిమోనియల్ వాషింగ్. 4వది కనుక చూస్తే ఇప్పుడు చదవబడిన మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుంచి 30 వచనాల వరకు. దానిలో చూడండి, అతని తల్లిదండ్రులు సైతం అతను చేస్తున్న సేవను అర్థం చేసుకోలేదు. 3వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం వరకు చూస్తే, 20వ వచనం చదువుతున్నాను. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగా కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీరు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొన. మరొక నింద ఆయన మీద తల్లిదండ్రులు వారి ఇంటి వారే వేస్తున్న నింద ఏంటి అంటే, ఇతనికి పిచ్చి పట్టింది, ఇతనికి దేవుడు సేవ అని చెప్పి ఇతనికి పిచ్చి పట్టింది, మతి భ్రమించింది అని అతని మీద వేస్తున్నారు. 2వది కనుక చూస్తే, ఆయన ఎప్పుడైతే అపవిత్రాత్మలను ఆయన వదలగొడుతూ ఉన్నాడో, ఆయన ఏమంటున్నాడంటే, నీవు అపవిత్రాత్మలను వదలగొడుతున్నదే అపరిశుద్ధుడైన బెయల్జెబూబు వలన నీవు వదలగొడుతున్నావు. చూడండి 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తమ యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లన్ను. అదే ఒక బలవంతుడిని, ఒక ఇల్లు దోచుకోవాలంటే బలవంతుడిని కట్టేసేయాలి కదా, బలవంతుడిని కట్టకపోతే ఇల్లుని దోచుకోలేవు కదా. ఇవన్నీ ఉపమానం చెప్పిన తర్వాత 28వ వచనములు అంటున్నాడు, సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఆయన మీద మరొక అభాండం ఏమేస్తున్నారంటే, ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో, అందుకని ఇంకో చోట అంటాడు, ఈరోజు నేను దెయ్యాలని వదలగొడుతున్నాను అంటే దేవుని యొక్క ఆ యొక్క చిటికిన వేలు మీ మధ్యన, హిస్ ఫింగర్ ఈజ్ అమాంగ్స్ట్ యూ అంటాడు, ఆయన యొక్క వేలు మీ మధ్యన ఉన్నదని మీరు గ్రహించండి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు మా మధ్య ఉన్నాడు అనట్లే. వారేమంటున్నారంటే, మా మధ్యన దెయ్యం ఉన్నది నీ రూపంలో, కాబట్టి నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటాడు. ఆయన అంటున్నాడు, ఏ పాపమైనా నీకు క్షమింపబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి పాపము నీకు క్షమింపబడదు. ఎందుకనగా ఆయన ఆ యొక్క దెయ్యములను వదలగొడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ సహాయంతో. కానీ వారేమంటున్నారంటే, సాతాను సహాయంతో నీ వదలగొడుతున్నావు అన్నప్పుడు ఆయన ఇంకొక చోట అంటాడు, మరి నేను సాతాను సహాయంతో వదలగొడుతూ ఉంటే మీ పరిసయ్యులు కూడా చాలామంది దెయ్యాలు వదలగొడుతూ ఉన్నారు కదా, వారు దేని సహాయంతో వదలగొడుతున్నారు అంటాడు. కాబట్టి నాకొక రూలు మీకొక రూలా అని అడుగుతాడు. సో ఇలా ఆయన మీద వేసేటువంటి నిందలు ఆయన పరిచర్య మొదటి నుంచి ప్రారంభమయ్యి అవి పారాకాష్ఠగా లాస్ట్కి ఆయన సిలువ దగ్గరికి తీసుకెళ్ళింది. కానీ లాస్ట్ వారం రోజుల్లో జరిగిందో, 10 రోజుల్లో జరిగిందో, 15 రోజుల్లో జరిగిందో కాదు. ఎందుకనగా ఆయన దేవుని మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, వారేమో మనుషుల మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క దైవికము అనేది ఒక ముసుగు కప్పుకొని దానిలో వెళ్తున్నారు. ఆయన హీ కీప్స్ ఆన్ ఎక్స్పోజింగ్ దట్, ఆ యొక్క దైవికమైన ముసుగును వారు ఆయన ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాడు. వారేమో ఆయన మీద
వేస్తూ ఉంటారు, ఆయన దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి 4వది హీలింగ్, ఎక్సార్సిజం అండ్ అక్యూజేషన్ ఆఫ్ జీసస్ యాజ్ బెల్జెబూల్. యేసు ప్రభువుని దయ్యము పట్టినవాడు అని అంటున్నారు. అలాగనే 5వది చూస్తే రిజెక్షన్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ జీసస్. వారు ముందర యోహాను బాప్తిజం ఇచ్చి యోహాన్ను తిరస్కరించారు, ఇప్పుడు యేసు ప్రభువును తిరస్కరిస్తున్నారు. బాప్తిజం ఇచ్చి యోహానుని ఒక బిరుదు తగిలిచ్చి తిరస్కరించారు, యేసు ప్రభుని ఇంకొక బిరుదు తగిలిచ్చి తిరస్కరిస్తున్నారు. చూడండి 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 28 నుంచి 35 వరకు చదువుతున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు, ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిజమము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని చెప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజమము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులకు నేను దేనితో పోల్చుదును? వారిని దేనిని పోల్చి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఆనందమైన పాట పాడుతున్నారు. మీరు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి, ప్రాలాపించితిమి కానీ మీరు ఏడ్వనైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. మేము ఆనందమైన పాట పాడాము, మీరు డాన్స్ చేయలే. అంటే ఒకరిని ఏమంటున్నారంటే, మేము ఆనందమైన పాట పాడాం, మీరు డాన్స్ చేయలే. పోనీ ఏడ్చే అంటే దాన్ని ఏమంటారు, సాడ్ సాంగ్ పాడాము, మీరు దానికి ఇది లేదు. అంటే ఏంటంటే ఏది చూసినా కూడా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం టైపులో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు టైప్లో మాట్లాడుతున్నారనమాట. సో ఏమంటున్నాడంటే, ముందర మీరు చేసిన పని కూడా గమనించండి. 29-30 వచనాలు చదివాం కదా. పరిసయ్యులను 33వ వచనం. బాప్తిజమమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము తాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టినవాడని మీరు. బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన ఏమీ తినేవాడు కాదు, ఆయన ఓన్లీ ఆ మిడతల భోజనం చేసేవాడు, ఆ దొరికిన తేనెగా తినేవాడు, ఆ యొక్క ఒంటి చర్మం గొప్పుకొని తిరిగేవాడు. ఆయన ఏమంటున్నారు, వీడికి దెయ్యం పట్టింది, వీడి సొసైటీలో కలవట్లేదు, వీడికి దెయ్యం పట్టింది, వీడు సొసైటీలో గడవట్లేదు. సరే, యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు బాప్తిజం ఇచ్చి యోహానికి భిన్నముగా ఉన్నాడు, వేరేగా ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము తాకకయు వచ్చాను గనుక వీడు దెయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను గనక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులను పాపులకును స్నేహితుడయ్యునుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని సంబంధులను బట్టి తీర్పు పొందున. నేను జ్ఞాన సంబంధులను బట్టి తీర్పు పొందును. కాబట్టి వారికి బాప్తిజం ఇచ్చి యోహాను నచ్చలేదు, యేసు ప్రభువు నచ్చలేదు. అలాగనే వాళ్ళకి మంచి సాంగ్ పాడినా నచ్చలేదు, చెడ్డ సాంగ్ పాడినా నచ్చలేదు. ఏది చేసినా కూడా వేస్తున్నారు. ఎందుకనగా గమనించండి, ఎందుకు చేస్తున్నారు అలా? 30వ వచనం. పరిసయ్యులను శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజమము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని యొక్క సంకల్పాన్ని వారి జీవితంలో వారు నిరాకరించారు గనక వారు బాప్తిజం ఇచ్చి యోహాన్ను నిరాకరించారు, ఇప్పుడు యేసు ప్రభువును నిరాకరిస్తున్నారు. కాబట్టి హీ హాజ్ ఎక్స్పోజ్డ్ దెమ్, షోయింగ్ దట్ మీరు నా మీద వేస్తున్న నిందకు, మీరు చేస్తున్న దానికి మీ యొక్క ఆలోచన విధానమే మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అలాగనే లాజర్ని లేపినప్పుడు అందరూ ఆనందపడుతున్నారు. 6వది రైజింగ్ ఆఫ్ లాజరస్ ఫ్రమ్ డెడ్ అక్యూజ్డ్ యాజ్ డేంజరస్. ఏమంటున్నాడు, అందరూ కూడా లాజర్ను లేపినప్పుడు అందరూ కూడా ఆనందపడుతున్నారు, ఊరంతా ఆనందపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడండి. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 53 వరకు చదువుతున్నాను. 45 నుంచి 53 వరకు.
కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి, అనగా లాజరును లేపుట, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. లాజరును లేపాడు, బోలెడంతమంది యేసు ప్రభు మీద విశ్వాసాన్ని పెట్టారు. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పాను. ఇది శుభకార్యము అని అందరూ అనుకొని ఆనందిస్తూ ఉంటే కొంతమంది పోయి పరిసయ్యులకు చెప్పారంట. చెబితే కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి శాన్హద్రిని, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగే చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. అయితే వారిలో కైప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించకుండానట్లు ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపానాలోచించుచు. చూడండి, మరొక నేరస్థాపన ఏంటంటే ఆయన మీద, ఆయన శుభమా అని చెప్పి మరణించిన వాడిని లేపాడు. ఊరంతా ఆనందిస్తున్నారు, అందరూ ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారంటే యేసుప్రభు మీద. ఇది వీళ్ళకి నచ్చల. అందరూ గనక ఆయన మీద విశ్వాసం ఉంచేస్తే ఇప్పుడేదో ఆనాటి ప్రభుత్వం ఎలాగుండేదంటే, యూదులు రోమా ప్రభుత్వం కింద తొత్తులలాగే ఉండేవాళ్ళు. ఒక సామంత ఒకరు పెట్టి ఒక సుమారుగా నడిచేది. సో ఈ ప్రధాన యాజకుల చేతుల్లో, వీళ్ళ చేతుల్లో అధికారం ఉండేది. సో ఏదన్నా అల్లరి జరిగిందనుకోండి, గడబడి జరిగిందనుకోండి, రోమీయులు వచ్చి ఉన్నపాటి అధికారాన్ని కూడా తీసేస్తారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అందరూ ఇతన్ని విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాను రాను పోను ఎక్కడికి దారితీస్తుందంటే, ఇది ఏదో ఒక హల్లాగుల్లాకు దారితీసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రోమీయులు వచ్చి అసలు ఉన్నపాటి ఈ చిన్న అధికారం కూడా మనకి పోతుంది అని చెప్పి ఆయన ప్రారంభించారంట. కాబట్టి ఆయన మీద వేస్తున్న నేరస్థాపనలో ఇంకోటి నింద ఏంటి అంటే, ఇతను మనుష్యులని లేపాడు, చనిపోయిన వాడిని లేపాడు. చనిపోయిన వాడిని లేపినప్పుడు అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అది కూడా తప్పే అయిపోయింది. అక్యుజేషన్ ఆఫ్ జీసస్ ఆఫ్ బ్లాస్ఫమీ. 7వది ఆఖరుగా 14వ అధ్యాయము మార్కు సువార్త 14వ అధ్యాయము 55 నుంచి 65 వరకు చూస్తే, ఆఖరుగా మనం చూసేటువంటి ఏదైతే ఆయన మీద ఆఖరుగా మోపబడుతూ ఉన్నదో దాన్ని చూస్తాం. 14వ అధ్యాయము 55 నుండి 65 వరకు ఆఖరిది చూసుకొని ముగించుకుందాం. 14వ అధ్యాయము 55 నుండి 65 వరకు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదిగిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా, మరి అందరు గమనించండి, ఎక్కడెక్కడైతే యేసు ప్రభువు మీద నింద వేస్తున్నారో, ఎక్కడెక్కడైతే నేరస్థాపన చేస్తున్నారో, ఇంగ్లీష్ వర్షన్స్లో దిస్ ఫెలో అని ఉంటుంది, తెలుగు వచనాల్లో వీడు అనగా ఆయన అనే మర్యాద కూడా పోయింది, అతను అనే మర్యాద కూడా పోయింది, గారు అనే మర్యాద పోయింది. ఆయన ఏంటంటే వీడు. ఓకే. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో చేతి పని కానీ మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడమైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు మంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయో చూచెదరని చెప్పెను.
ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఇంతవరకు సాక్షుల కొరకు ఎత్తుకుతున్నామో ఇంకా సాక్షులతో పనేముంది? డైరెక్ట్గా అతనే తన నోటితో ఒప్పుకుంటున్నాడు దైవకుమారుడని. ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద ఏం చేశారు? నేరస్థాపన చేశారు. సో ముందరి నుంచి కూడా ఈరోజు చాలామంది అడుగుతారు, యేసు ప్రభు నేను దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడా అండి? ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు వచ్చి ఆయన దేవుడు దేవుడు అని రాశాడంటారు. కానీ ఆయన్ని పణముగా పెట్టిందే ఆయన దేవుడని ప్రకటించుకుంటున్నాడనే. మొట్టమొదట ఆయన పరిచర్యలో ప్రారంభము నుంచి ఆయన తాను దేవుడు అని చెప్పి రకరకాల విధాలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారు దాన్ని అర్థం చేసుకోలేక ఆయన మీద నేరారోపణ వేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏంటి అంటే, ఈరోజు ఎవరైనా బయట యేసు ప్రభు దేవుడిని మీకు ఎక్కడైనా చెప్పాడా అని అంటే, ఆయన్ని చంపిందే పరిసయ్యులకు వాళ్ళకి అన్నీ అర్థమైనాయి. వాళ్ళకి అర్థమైంది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమైంది. కాబట్టి వారు దేవుని కుమారుడని ఇతను అంటున్నాడు. ఏదైతే పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలను ఇతను కాదని ఇతను కొత్త ఆజ్ఞలు మాట్లాడుతున్నాడు అని వారు అర్థం చేసుకున్నప్పుడు వారు అతనికి మొదట నుంచి ఆయన మీద వేస్తున్నారు. ఆ క్రమంలో వారు కూడా దారి తప్పి పోయారు కదా. చూడండి, ఒక్కసారి మాట్లాడుకున్న మాటలు నన్ను ఒక్కసారి ఎకరో పెట్టుకొని ముగించుకుందాం. సబ్బాత్ కాంట్రవర్సీస్, మొట్టమొదటగా ఆయన మీద ఉన్న నేరస్థాపనలో భాగముగా, ఆయన మీద వేసేటువంటి నిందలో భాగముగా మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుంచి 27లో ఎప్పుడైతే వారు ఆకలి తీర్చుకొనుటకు తినుట అనేది సైతము పని అని భావించి ఆయన సబ్బాతు దినమున విశ్రాంతి దినమున ఇది చేయొచ్చా అంటున్నప్పుడు అతను ఇది నేను కాదు మొదట చేసినది, గమనించండి ముందర దావీదు కూడా ఈ పని చేశాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి నిజంగా సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నాడు. ఎలాగునైతే ఆయన సొలొమోను కన్నా గొప్పవాడు అంటాడు కదా, యోనా కన్నా గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు, సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు అన్నట్టుగానే ఒకనాడు దావీదు చేసినదే మీరు తప్పు కాదు అనుకుంటే ఈరోజు మీరు నన్ను తప్పు అనడానికి లేదు. 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఎప్పుడైతే అతను ఆ యొక్క ఊచ చేయగలవాడిని ఆ యొక్క చేతిని స్వస్థపరిచాడో వారికి అది నచ్చలేదు. నచ్చనప్పుడు ఏమంటున్నాడు? ఆ యొక్క పాప క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు వారికి నచ్చట్లేదు, వారికి కోపం వస్తూ ఉన్నది కదా. అలాగనే 13వ అధ్యాయం గమనించినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఎప్పుడైతే సాతాను చేత 18 ఏళ్ల నుంచి బంధింపబడి విమోచనము కొరకు ఏ స్త్రీ అయితే వేచి ఉన్నదో ఆవిడ జీవితంలో శుభము జరిగితే ఆవిడ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే వారికి కనపడింది మాత్రం విశ్రాంతి దినాన ఈ పని చేయకూడదు. ఆయన ఏమంటున్నాడు? మీ గాడిద గోతిలో పడిపోతే ఎత్తరా, మీ ఆవు గోతిలో పడిపోతే ఎత్తరా, గేదె గోతిలో పడిపోతే ఎత్తరా. మరి అవి మీకు మీ స్వార్థము కొరకు స్వలాభము కొరకు అది తప్పుగా అనిపించినప్పుడు మరి మనిషి పైపెచ్చు అబ్రహాము పుత్రిక సాతాను యొక్క శోధనతో 18 ఏళ్ళు అస్వస్థతరాలుగా ఉంటే నాకు ఈరోజు ఆవిడ ఎదురుబడినప్పుడు నేను ఆవిడకి స్వస్థత చేస్తూ ఉంటే మీరు వచ్చి 6 రోజులు స్వస్థపరచడానికి ఉన్నది, 7వ రోజే నీకు కావాల్సి వచ్చిందా అని చెప్పి మీరు వంక పెడుతున్నారు కదా, మీరెంత దారి తప్పిపోయారని వాళ్ళతో అంటున్నది వేషధారులారా అంటున్నాడు. ఆ తర్వాత ఆయన పాపములను క్షమించగలవాడు అని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆయన దేవునికి ఇవ్వబడిన రోలు తనకు ఆపాదించుకున్నాడని అర్థమయ్యి ఆయన మీద నేరారోపణ వేస్తున్నారు. తర్వాత సెరిమోనియల్ వాషింగ్, ఆ యొక్క చేతులు కడుక్కునే దానిలో ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే నీ హృదయాన్ని కడుక్కోరా అంటుంటే వాళ్ళు ఎంతసేపటికి చేతులు కడుక్కునే దాంట్లోనే ఆగిపోయారు. చేతులు కడుక్కునే దాంట్లోనే ఆగిపోయారు. చేతులు కడుక్కోవడం మంచిదే, నీ ఆరోగ్యం కొరకు శుభ్రత మంచిదే, పరిశుభ్రత మంచిదే. కానీ నీ హృదయం పరిశుభ్రముగా లేకపోతే అపరిశుద్ధముగా ఉంటే నీకు ఎంత అపాయమో ఆలోచించుకో. నీ యొక్క ఆత్మ ఎక్కడికి పోతుందో ఆలోచించుకో అని. నువ్వు శరీరం గురించి ఇంత ఆలోచిస్తున్నావే, నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించుకో. ఆ తప్పులన్నీ జరిగేది హృదయంలో నుంచే, నోటి నుంచి ఏదో చెడ్డగా వచ్చేసిన మాట వలన కాదు. కానీ నీ హృదయంలోనే తలంపు చెడ్డదుండి నువ్వు మాట ఎప్పుడైనా ఎవరికైనా తొట్టిల్లవచ్చు, కానీ నీ హృదయమే చెడుదైనప్పుడు ఏదైతే నీ యొక్క హృదయంలో నిండి ఉంటుందో అదే కదా నోటి మాటల ద్వారా వచ్చేది అంటున్నాడు ప్రభు. కాబట్టి నీవు మాట్లాడిన ప్రతి మాటకు పైన లెక్క చెప్పవలసి ఉంటుంది అంటున్నాడు, గుర్తు చేసుకోండి. ఆ తర్వాత
ఆ యొక్క ఇంటి వారే అతను ఏమంటున్నారంటే, అతని పరిచర్యను ఆసక్తితో చేసుకుని ముందుకు పోతున్నప్పుడు ఇంటి వారే అంటున్నారు, ఈయనకి మతి భ్రమించింది అనేటువంటి నింద వేస్తున్నారు. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే అతను చక్కగా దయ్యాలు పట్టిన వారిని అందరినీ ఆయన స్వస్థపరుస్తూ ఉంటే, దయ్యాలు వదిలిపోయాయి కదా అని వారు ఆనందించట్లేదు, కానీ ఆయననే దెయ్యము అంటున్నారు, ఆయననే దెయ్యము అంటున్నారు. అది మీకు క్షమింపబడదుగాక క్షమింపబడదు అంటున్నాడు. ఎందుకంటే ఆయన చేస్తున్న పని పరిశుద్ధాత్మ ద్వారా చేస్తుంటే అది అపరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నారు అంటున్నాడు కనుక ఏ పాపమైనా మీకు క్షమింపబడుతుంది, కానీ ఈ పాపం మాత్రం మీకు క్షమింపబడదు గాక క్షమింపబడదు. చాలా జాగ్రత్తగా ఉండండి అని వారితో చెప్తున్నాడు. ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి యోహానుని తనను చూపిస్తూ, బాప్తిజం వచ్చి యోహాను ఒకలాగా ప్రవర్తిస్తే మీకు నచ్చలా, ఈ యేసు ప్రభు వారు ఒకలాగా ప్రవర్తిస్తే మీకు నచ్చట్లేదు. ఎందుకని మీకు నచ్చట్లేదు? మీ హృదయాలను మీరు తరచి చూసుకోండి. ఎందుకు మీకు నచ్చట్లేదు అంటే, మీరు దేవుని ఆజ్ఞలకు దూరం అయిపోయి దేవుడు మీ జీవితంలో ఆయన సంకల్పం ఏదయ్యున్నదో అది మీరు నిరాకరిస్తున్నారు కనుక బాప్తిజం ఇచ్చి యోహానునే కానీ యేసు ప్రభువు వారిని కానీ మీరు తృణీకరిస్తారు అని బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఏమంటున్నాడు? ఆయన పాత నిబంధనలో అతని ఇలాంటి వాడు లేనేలేడు అంటున్నాడు. మనుష్యకు స్త్రీలకు పుట్టిన వాళ్ళు అతన్ని మించిన వాడు లేనేలేడని అతను ఒక పక్కన ఎత్తిపడుతూ, మీరు అతన్నే అన్న తర్వాత ఇంకా పరిస్థితి అర్థం చేసుకోండి అంటున్నాడు. ఆ తర్వాత లాజర్ని లేపాడు. లాజర్ని లేపినప్పుడు అందరూ విశ్వాసం ఉంచుతున్నారు ఆయన మీద. కాబట్టి అందరూ విశ్వాసం ఉంచి దేవుడు దేని కొరకైతే పని కొరకైతే పంపించాడో ఆ పని నెరవేరుతున్నప్పుడు ఆ పని వలన విశ్వాసులు పెరుగుతూ ఉన్నప్పుడు సైతము వారు దాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. ఏమంటున్నారంటే, వారికి కావాల్సింది ఏంటంటే చిన్నపాటి అధికారం ఒకటి ఉన్నది, ఆ చిన్నపాటి అధికారాన్ని ఈయన విశ్వాసులను ఎక్కువ చేర్చి ఇతను అది ఇది గనక చేస్తే అసలుకే మోసం వస్తుంది, కాబట్టి ఇతను వేసేస్తే మనకి ఈ పాటి అధికారము మనకు పదిలంగా ఉంటుంది అని శిథిలావస్థలోకి వారి ఆత్మీయ స్థితి వెళ్ళిపోయింది. ఆఖరుగా ఇవన్నీ పరాకాష్ఠగా ఏం చేస్తున్నారంటే ఆయన మీద దొంగ సాక్ష్యాలు తేవడానికి ప్రయత్నించారు. వీళ్ళు చెదారముళ్ళు దొంగ సాక్ష్యాలు ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆయన గురించి, కానీ ఏవి కూడా తోలట్లేదు, బ్యాలెన్స్ కావట్లేదు. ఆఖరికి ఏం చేశారంటే, నువ్వే చెప్పాయా, నువ్వు దేవుని కుమారుడు చెప్పు అన్నాడు. ఆయన అబద్ధం చెప్పలేడు కనుక ఏమన్నాడంటే, అవును మీరు అన్నట్లే అన్నాడు. అవును మీరు అన్నట్లే అని ఏమన్నాడంటే, దానియేలు గ్రంథం మీకు తెలీదా? దానియేలు గ్రంథంలో సర్వశక్తుని ముందరికి ఆ యొక్క మనుష్య కుమారుడు దైవ కుమారుడు వస్తాడని తెలీదా? ఒకనాడు మీరు ఆయన చూడబోతారు, మేఘారూఢుడుగా నేను వచ్చినప్పుడు చూస్తారు. అంటే ఏమంటున్నా అంటే, ఇంక ఇక్కడితో అయిపోయింది పని, మీరు మళ్ళా నన్ను చూసేది అప్పుడే అంటున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకందరికీ బాగా తెలుసు, ఎందుకని అది తీర్పు సమయం అని. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇదిగో ఒక పక్కన ఇతను దైవదూషణ చేస్తున్నాడు, ఒక పక్కన ఇతను ఆఖరి దినముల్లో ఏ రాజ్యం అయితే వస్తుందో అతను తీర్పు తీరుస్తాడో ఆ సమయానికి తీర్పు తీర్చేవాడు ఇతనే అని మాట్లాడుతున్నాడు అని చెప్పి, ఇంకా మనకేమి కావాలి? ఇతనే తన నోటితోనే ఒప్పుకుంటున్నాడు గనక ఆ ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా బట్టలు చించుకోకూడదు. అటువంటి వాడు బట్టలు చించుకొని ఏమంటున్నాడంటే, ఇంకేమి కావాలా, దేవదూషణ జరుగుతున్నదని అతన్ని సిలువకు అప్పచెప్పేశారు. కాబట్టి చూడండి, యేసు ప్రభు వారి మీద నిందలు, యేసు ప్రభు వారి మీద అభియోగాలు, యేసు ప్రభు వారి మీద నేరారోపణ, నేరస్థాపన ఎవరెవరైతే దేవుని సేవను సక్రమంగా చేసుకుంటూ ముందుకు పోతారో వారందరి మీద పడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేవుని మార్గంలో సరిగ్గా ఉంటారో, ముందుకు పోతూ ఉంటారో, మీకు ప్రతిఘటన అనేది ఉంటుంది. కానీ ఆయన ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని సంపూర్తి చేశాడు. ఆయన అందరి కొరకు ప్రాణం ఇవ్వవలసిన వాడు గనక ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ఆత్మలను కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. అలాగనే మనల్ని ఏ సేవ కొరకైతే పిలుస్తారో, ఏ పరిచర్య కొరకైతే పిలుస్తారో దానికి నమ్మకముగా ఉండి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి కానీ దేవుని పరిచర్యకు కానీ ప్రతిఘటన ఉంటూనే ఉంటుంది. కానీ ఆ ప్రతిఘటనకు భయపడి దేవుడు నీ పట్ల ఏ చిత్తమైతే కలిగి ఉన్నదో, నీకే పరిచర్య అయితే ఇచ్చాడో దానిలో నువ్వెప్పుడు కూడా వెనక్కి తగ్గకూడదు. నిందలకు నువ్వు భయపడకూడదు, అభియోగాలకు నువ్వు భయపడకూడదు, నీ మీద వేయబడుతూ ఉన్న నేరారోపణకి నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నీవు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. నువ్వు అందరికీ నచ్చేటట్టుగా ఎప్పుడు ఉండలేవు. దేవుణ్ణి నచ్చిన వారు నిన్ను నచ్చితే నీకు చాలు. దేవుణ్ణి నచ్చిన వారు నిన్ను నచ్చితే
నీకు చాలు. దేవుణ్ణి నచ్చని వారు నిన్ను నచ్చనప్పుడు నువ్వేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే వారు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు అలాగనే ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి, దేవుని పరిచర్యకు సాతాను యొక్క కార్యక్రమాలు విరోధముగా, వ్యతిరేకముగా ఉంటాయి. కాబట్టి ఇది గుర్తెరిగి మనము సమాజంలో పనిచేస్తూ ఉన్నప్పుడు కానీ, సంఘములో పనిచేస్తూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని పరిచర్య యందు నిందలు ఉంటాయి, దేవుని పరిచర్య యందు అభియోగాలు ఉంటాయి, దేవుని పరిచర్య యందు నేరారోపణలు ఉంటాయి, నేరస్థాపన ఉంటుంది. కానీ దానికి ఎవరు ఏమీ భయపడనవసరం లేదు. నీకు ఇవ్వబడిన పని నీవు నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నిన్ను దేని కొరకైతే పిలిచాడో ఆ పని చేయడం ద్వారా నీకు ఆశీర్వాదమే కానీ మనుషులు మెచ్చుకున్నట ద్వారా, మనుషులు తిరస్కరించుట ద్వారానో నీకేమీ రాదు, నీకేమీ కాదు. కాబట్టి ఈ మాటలతో మనమందరము కూడా ఒకనాడు ప్రభువు వారు అనుభవించిన శోధనలు మనవే, ఇంకొక రకంగా ఒకనాడు ప్రభువు అనుభవించిన శ్రమలు మనకుంటాయి, ఒకనాడు ప్రభువు పొందిన నిందలు ఈనాడు మనకు ఉంటాయి. కానీ ఏమీ పర్వాలేదు, ఎందుకనగా దేవుడు మనకు తోడుగానుంటాడు. మన పని మనము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల్ని లేపుకుంటాడు, తన కార్యాలు జరుపుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినము ధ్యానమును నీ చేతులకు సమర్పించుకుంటూ, మరి నాయన నీ ఆత్మ సహాయముతో మా చెవులకు ఏ విధముగా వినపడాలనో ఆ రీతిగా వినపడగలిగినట్లుగా, మా చెవులకు వినపడడం మాత్రమే కాదు నాయన, మా హృదయాలకు ఏ విధముగా అర్థం చేసుకోవాలనో ఆ విధముగా అర్థం చేసుకోగలిగినట్లుగా, అర్థం చేసుకున్నప్పుడు నాయన నీ ఆత్మ ద్వారా వచ్చేటువంటి మాటలు గనక మరి ప్రభు మా మంచి కొరకు, మా బాగు కొరకు, మా భవిష్యత్తు కొరకు నీవు చెప్తున్నావు గనక నాయన, మేము నీ మార్గంలో వెళ్ళేటువంటి సమయంలో మరి ప్రభు వేటికి భయపడక నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ, ఎట్టి నిందనైనా, ఎట్టి అభియోగమునైనా, ఎట్టి నేరస్థాపననైనా నాయన ఎవ్వరు కూడా జంకకుండా నాగటి మీద చేయి వేసిన వారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు గనక నాయన, ముందుకు వెళుతూ నీ ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు హృదయంలోకి తీసుకొని చక్కటి నీకు ఇష్టమైన సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ నీ ద్వారా దీవింపబడగలిగినట్టుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యము వారి చెంతకు వచ్చినప్పుడు నాయన మరి అది హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి ఆ హృదయంలో ఉన్న కాలుష్యమును నాయన తీసివేసి, కల్మషమును తీసివేసి పరిశుద్ధతను పెంపొందింప చేయగలిగినట్లుగా, మరి ప్రభు సవాలు చేయబడగలిగినట్లుగా, వారి అంతరాత్మ గద్దింపబడగలిగినట్లుగా, మరి ప్రభు నీ వాక్యానుసారముగా నడుచుకోవడానికి నాయన వారికి కావలసిన ఆ యొక్క మార్గమును చూపమని వేడుకుంటున్నాను. ఇది నీ ద్వారా మాత్రమే జరుగుతుంది నాయన, మనుష్యుల మాటల వలన జరిగేది కాదు. నీ వాక్యము నీ ఆత్మ ద్వారా విని అర్థం చేసుకొని అన్వయించుకొని ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది కనుక మరి ప్రభు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినుదురుగాక. యేసు నామమున ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో మరి పెద్దలలో ఒకరు వచ్చి ప్రోగ్రామ్ ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉంటే చెప్పండి. అలాగే మీరు స్పాన్సర్ చేసిన వారిని కూడా మీరు అనౌన్స్ చేసి పైకి పిలిపిస్తే వారి కొరకు ప్రార్థిస్తాం.